ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడమే. మనం కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఎలా చేద్దాం? నా అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి, పోర్ట్ఫోలియోలో ఒక 30 ల్యాక్స్, టోటల్ 40 ల్యాక్స్. దీంతో ఒక ఫ్లాట్ కొంటే క్రేజీ ఐడియా. ఎందుకని మంచిది ఒకసారి రవిని అడుగుదాం. రవి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. బేసిక్గా నా దగ్గర ఒక 40 ల్యాక్స్ ఉంది. మా కమ్యూనిటీలోనే ఒక ఫ్లాట్ కొని రెంట్కి ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఆల్రెడీ నీకు ఇల్లు ఉంది కదా, ఇంకోటి ఎందుకు? ఎందుకా? ఇన్వెస్ట్మెంట్ కోసం భయ్యా. మా ఇంట్లో నేనుంటా, ఆ ఇంట్లో రెంట్కి ఇస్తా. ఫ్యూచర్లో ఎలానో ప్రైస్ పెరుగుతుంది కదా, క్రేజీ రిటర్న్స్ వస్తాయి. అరే అజయ్, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం కూడా మంచి ఐడియా. కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫ్లాట్ మీద పెట్టడం కన్నా ప్లాట్ మీద పెట్టడం బెటర్. ఎందుకంటే నువ్వు ఫ్లాట్ కొనేటప్పుడు ఇదిగో ఈ కొంత వస్తుంది నీ పేరు మీద ల్యాండ్, నీ ఇన్వెస్ట్మెంట్ అంతా బిల్డింగ్ మీద పెట్టినట్టే. కానీ బిల్డింగ్ లైఫ్ మ్యాక్స్ 50 to 60 years మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అంతా డిప్రిసియేషన్ తప్ప ఎప్రిసియేషనే ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ అని ప్లాన్ చేస్తే హ్యాపీగా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయి. సరే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సింపుల్ గా మన పేజ్ ని ఫాలో చేసి ప్లాట్ అని కామెంట్ చేయి. డీటెయిల్స్ నేనే సెండ్ చేస్తా.